రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా నిరుద్యోగులందరికీ ఉద్యోగం, ఉపాధి లేదా నిరుద్యోగ భృతి 3,000 ఇస్తామని మోసపూరితమైన వాగ్దానాలు చేసిందని అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ కడప జిల్లా అధ్యక్షులు పెద్దులపల్లి ప్రభాకర్ పేర్కొన్నారు. మంగళవారం బద్వేలు పట్టణంలోని స్థానిక సిపిఐ ఆఫీస్ జేవీ భవనం నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి రాగానే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, ఉపాధి కల్పిస్తాం లేదా నిరుద్యోగ భృతి 3,000 ఇస్తామని నిరుద్యోగులను నమ్మించి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా 4 లక్షల ఉద్యోగాలు పూర్తి చేయాల్సి ఉండగా 40,000 కూడా భర్తీ చేయించలేదని, పైగా ఉన్న 2,60,000 మంది వాలంటీర్లను రోడ్డున పడేసిందని, అలాగే ఎండియు వాహనాలను సైతం రద్దు చేసి ప్రజలను మళ్లీ లైన్లో నిలబడే పరిస్థితి కూటమి ప్రభుత్వం తెచ్చిందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 2025 నందు గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల ద్వారా స్కిల్ సెన్సెక్స్ సర్వే నిర్వహించి 26 జిల్లాల్లో 1,500,000 పైన ఎలాంటి ఉపాధి లేని నిరుద్యోగులు ఉన్నారని, అదేవిధంగా కడప జిల్లాలో 6,28,396 మంది నిరుద్యోగులు ఉన్నారని ప్రభుత్వం లెక్కలు చెప్పాయని, వీరందరికీ ఉద్యోగాలు, ఉపాధి ఎక్కడా అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ముందు నిరుద్యోగులకు మేము అధికారంలోకి రాగానే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్నికల హామీలో భాగంగా ఉద్యోగము లేక ఉపాధి, నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా ప్రకటించిన 20 లక్షల ఉద్యోగాల్లో సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు పూర్తి చేయాలి. కానీ 40,000 ఉద్యోగాలను ఈరోజు పూర్తి చేయకుండా ఉన్న ఉద్యోగాలను సైతం ఈరోజు తొలగించిన పరిస్థితి మనకు కనపడతా ఉంది. 2,60,000 మంది వాలంటీర్లను రోడ్డున పడేశారు. అలాగే ఇంటి వద్దకే రేషన్ వస్తున్న ఎండిఏ వాహనాలను కూడా ఈరోజు రద్దు చేయడంతో దాదాపు 3.5 లక్షల మంది ఉద్యోగులు ఈరోజు రోడ్డున పడిన పరిస్థితి మనకు కనపడతా ఉంది. అదేవిధంగా ఉద్యోగాలు ఏ విధంగా వస్తాయనేది ఊరికి అనుకుంటే కాదు. కడప జిల్లాలో ఈరోజు 6 లక్షల పైబడి నిరుద్యోగులు ఉన్నారు. మొన్న ఫిబ్రవరిలో సెన్సెక్స్ సర్వే ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 1,50,00,000 లక్షల పైగా నిరుద్యోగులు ఉన్నారని చెప్పి ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. కడప జిల్లాలో 6.5 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. నిరుద్యోగం పోవాలంటే కడప జిల్లాలో